హైదరాబాద్లో ఉంటాను. నేను స్వయంగా అనుభవించిన మరియు నాకు తెలిసిన మిత్రులు ద్వారా తెలిసిన అనుభవాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎవరికి అంటే భార్యాభర్తల సంఘం ప్రజలకి. సాధారణంగా భర్త భార్యని వేధిస్తే వాళ్ళకు పోలీస్ స్టేషన్లో లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతారని బెదిరిస్తారు, ధైర్యంగా చెప్పగలుగుతారు. అదే భార్య భర్తను కొట్టిందంటే చెప్పుకోవడానికి బయటికి చెప్పుకోలేక, ఫ్రెండ్స్కి చెప్పుకోలేక తన మనసులో ఉండిపోయి కుళ్ళిపోయి ఆలోచించి చస్తాడు మనిషి. అది మగాళ్ళకి రక్షణ లేదా? చట్టాలు లేవా? ఆడాళ్ళకే చట్టాలు ఉన్నాయా? ఏం మగాడి పరిస్థితి ఏంటి? నాకు తెలిసి భార్య చేతిలో కంటే భర్త చేతిలో బాధలు అనుభవించే వాళ్ళకంటే భార్య చేతిలో భర్తలు అనుభవించే వాళ్ళే ఎక్కువ బాధలు. అది నా ఫ్రెండ్స్ ద్వారా, నా ఫ్రెండ్స్ లోపలే చాలామంది ఉన్నారు. నాకు తెలిసి 500 మంది అంటే ఇంకా హైదరాబాద్లో 1,00,000 మంది ఉండొచ్చు. వాళ్ళకు అనుగుణంగా అభయ యాక్టు, నిర్భయ యాక్టు, గృహహింస చట్టాలు, తొక్కలో చట్టాలు 100 ఉంటాయి. మరి మగానికి రక్షణ ఏది? మగానికి చట్టాలు ఉండవా? రక్షణ లేదా మగానికి? మొన్న జరిగింది, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సాహితీ శిఖరం చనిపోతే వీడియో ఒక్కరోజే చూపించి వదిలేసింది. అదే ఒక ఆడది ముగ్గురితో తాగి తందనాలాడి చనిపోతే వీడియో 4 రోజులు చూపించింది. అంటే మొగాడంటే అంత చులకనా? డాక్టర్ సి నారాయణ రెడ్డి మొగాడేనా? మగాడంటే అంత చులకన. మళ్ళీ అది వదిలేసింది. తర్వాత మగాడు ఎప్పుడన్నా తాగి వస్తే తాగుబోతూ ముందు బాబులు అంటారు. అదే ఆడది సీరియల్ చూసి మగాడు వచ్చి కష్టపడి వస్తే అన్నం పెట్టవే అంటే అన్నం పెట్టదు, సీరియల్ చూసినాక పెడద్దంట. ఇంతలో గిరి చచ్చినా పర్వాలేదు. అది పిచ్చి కాదా? సీరియల్ చూస్తాం పిచ్చి కాదా? మళ్ళీ అదేమో ఒక సీరియల్ ఒక మగాడికి 2 భార్యలు, ఒక భార్యకి 2 భర్తలు. ఇదేమి సీరియల్? అడిగేవాడు ఒక్కడు లేడు, అడిగేవాడు కూడా మగాడే అవుతున్నాడు. అది అట్లా ఉంటే మళ్ళీ దాంట్లో మంచి ఏమన్నా తీసుకుంటారా? చెడే తీసుకుంటున్నారు. మన మనుషులం కదా, తొందరగా మంచి ఎక్కదు, చెడు అయితే తొందరగా ఎక్కుద్ది. ఆ చెడు తీసుకొని మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సృష్టిస్తాం. ఇది పద్ధత? ఆడాళ్ళలాగా ఉంటే, మగాళ్ళలాగా ఉంటేనే సంసారాలు నడుస్తాయి. ఆడది మగాళ్ళలాగా ఉంటే మగాడు రాక్షసుడు అవటానికి అవకాశం ఉంది. అవుతాడని నేను అంటలేదు, అవటానికి అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్తుంది మన దేశం? ఎక్కడికి వెళ్తుంది? మన పద్ధతులు ఎక్కడికి వెళ్తున్నాయి? అదివరకు ఆడది ఇంట్లోనే పని చేసుకుంటా ఉండేది. ఎప్పుడు జాబులు అన్నారు, ఇద్దరు సిరిసగం అన్నారు, అప్పుడు బాధలు వచ్చేసినాయి. జాబ్ చేయొచ్చు ఆడదే, నేను చేయట్లేదా, నేను డబ్బులు తీసుకురావట్లేదా అంటే ఏంటి అది? ప్లస్ అదొకటి. మళ్ళీ భార్యాభర్తలు విడిపోతే మగాడు కట్నం ఇవ్వాలి ఆడదానికి. అదే మగాడు విడిపోతే ఆడది కట్నం ఇవ్వద్దా? మగాడికి భరణం ఇవ్వద్దా? అంటే అక్కడ ఇద్దరు సమానం అన్నప్పుడు ఇద్దరికే ఒకటే ఉండాలి కదా. ఇట్లా ఉన్నాయి మన పరిస్థితులు. ఎక్కడికి వెళ్తుందో దేశం, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ప్రజలు సర్వనాశనం, చెడైతే ఎక్కువ వెళ్ళిపోతుంది, పాకేస్తుంది. ఎవడికాడే నాకెందుకులే అనుకుంటున్నారు. అడిగేవాడు లేడు. అసలు మగాడికి రక్షణే లేదు. అసలు చట్టాల్లో లాయర్లు గారు ప్లీజ్ దయచేసి మగాడికి రక్షణ అనేది కంపల్సరీ బుక్లో ఉంటుంది. అది ఆడదానికి భరణం ఎట్లా ఇవ్వాలో మగాడికి పరిస్థితి ఏంది తర్వాత
అది కూడా బుక్లో ఉంటుంది కంపల్సరీ. బుక్ మొత్తం చదివితే కంపల్సరీ మన పాయింట్లు ఉంటాయి దాంట్లో. యాక్ట్ పెట్టినా పెట్టకపోయినా బుక్లో కంపల్సరీ ఉంటాయి. దయచేసి చూడండి. మీరు మగవారే. ఎదుటాడు బాధపడితే మగాడు, తప్పు చేసి బాధపడింది వేరు, తప్పు చేయకుండా బాధపడింది చాలా కష్టంగా ఉంటుంది. మనసున్నాడు చాలా ప్రాబ్లం ఇప్పుడున్న రోజుల్లో. చిన్న విషయంలో కూర దగ్గర కూడా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి భార్యాభర్తల మధ్య. అది అది ఎక్కడి దాకా వెళ్తుందో కూడా తెలియట్లా, విడిపోయేదాకా వెళ్ళిపోతుంది. భార్యాభర్తల సంఘం వారికి తెలియజేయడం ఏమనగా, ఇంత మటుకు అయితే చెప్పగలిగాను. ఇంకా నా అనుభవాలు, నా ఫ్రెండ్స్ అనుభవాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడికి ఈ రోజుకి మటుకి కొద్దిగా చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొన్ని చెప్పడానికి అనుభవాలు మిత్రుల ద్వారా వచ్చినాయి, ఫ్రెండ్స్ ద్వారా వచ్చినాయి, నా ద్వారా వచ్చినాయి, అనుభవించినవి అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పగలుగుతాను. భార్యాభర్తల సంఘం వారికి, పెద్దలకి నా నమస్కారములు. జై హింద్.